అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అరటికాయ పులుసు. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే యూస్ చేసి టేస్టీగా ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. అరటికాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. 3 టమాటోలు, 3 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజ్ ఆనియన్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొన్ని వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక అరటికాయని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై చేసుకోవద్దండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయని వేసి ఒకసారి కలుపుకుందాం. అరటికాయలు మగ్గడానికి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్లో మీకు సాల్ట్ సరిపోతే చూసి వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఈ రెసిపీ తొందరగా అయిపోతుంది, ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ముక్కలు సైడ్ కని 3 టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టమాటోలు ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కూరంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా కూర దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతి పొడి వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకోండి, లేదంటే చేదైపోతుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ టమాటా పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.